హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు నపుంసకత్వం పోవడానికి నేను ఒక తైలాన్ని చెప్తున్నాను. ఇదిగోనండి, ఇవి ఎల్లిగడ్డలు తెలుసు కదా. ఈ ఎల్లిగడ్డల్ని తీసుకొని మొత్తం పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసి దంచాలి, మంచిగా రోట్లో వేసి బాగా దంచాలి. దంచిన తర్వాత రసం అన్నది వస్తుంది. అది ముద్దని దంచిన తర్వాత ఒక గుడ్డలు వేసి మీరు పిండేయాలి. ఇట్లా పిండితే ఆ రసం గ్లాసులో పడుతుందండి. ఎంత రసం అయితే వస్తుందో అంత దానికి కరెక్ట్ ఎంత రసం ఉంటుందో అంతనే నువ్వుల నూనె కలపాలి. దాంట్లో కలిపి మంచిగా ఇట్లా కలిపేసేయాలండి. బాగా కలిపి గిలకొట్టి దాన్ని సన్నని సెగ మీద పొయ్యి మీద పెట్టండి. పెట్టిన తర్వాత మొత్తము ఆయిల్ మిగిలేంత వరకు మీరు కాయండి. మొత్తం మిగిలిపోతుంది ఆయిల్. అది ఎల్లిగడ్డ కలిపినాం కదా, అది రసం అంతా ఎగిరిపోయి నూనె మాత్రం మిగులుతుంది. నూనె మిగిలేంత వరకు మీరు కాయండి. కాసిన తర్వాత శుభ్రమైన గాజు సీసాలో ఈ వడగట్టుకోవాలండి. ఆయిల్ చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు మీరు 10 చుక్కలు లింగం పైన వేసి దాన్ని స్మూత్గా మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత దానికి ఆముదం తెలుసు కదా, ఆముదం గింజలు తెలుసు కదా, ఆముదం తెలుసు కదా మీకు. ఆముదం ఆకుని చుట్టాలండి. ఇట్లా చుట్టేసి పండుకోండి. అయితే మీరు ఇట్లా 15 డేస్ చేయాలండి. 15 రోజులు చేసేటప్పటికి మీకు నపుంసకత్వం అన్నది మొత్తం నశిస్తుందండి. నశించి మంచి మగవారిగా తయారవుతారండి. చూడండి, చేసి మీకే తెలుస్తుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను చెప్తానండి. ఉంటానండి.